రోడ్ల పైన పండుగలు చేసుకుంటుంటూ వాళ్ళు వచ్చి మూకుమ్మడిగా దాడి చేసినా కూడా హిందువులదే తప్పు అంటే ఎంతవరకు ఇది సమంజసం? ఇప్పుడే మా కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారు కూడా ఇప్పుడే ఫోన్లో మాట్లాడారు. ఇక్కడ ఏం జరిగింది మొత్తం ఎవరైనా అడిగారు. ఒకటి నోట్ కూడా తయారు చేసి పంపించమని చెప్పాడు. జై శ్రీరామ్ అనొద్దు, జై వీరభద్రనొద్దు, ఓం నమ శివాయ అనొద్దు అనేదానికి అసలు మీరెవరండి? మీరెవరు అసలు? జై శ్రీరామ్ అనొద్దు అనేదానికి మీరెవరు? ఏంటి అది మాట్లాడేది? మీరు జై శ్రీరామ్ ఎందుకు అన్నారు? మీరు కావాలి రద్దుకుంటేదానికి జై శ్రీరామ్ అన్నారంటే జై శ్రీరామ్ ఏంటి? ప్రపంచమే అంటాను జై శ్రీరామ్ అని. ఎవరో ఏదో పెత్తనం చేస్తున్నారని చెప్పి వీళ్ళకి వాళ్ళకి ఒత్తాసు పలికితే రేపు పొద్దున్నే దీని పరిణామాలు వాళ్ళే ఎవరైతే ఈరోజు ఆఫీసర్లు ఉంటారో వాళ్ళే ఏదో నాయకులకు ఒత్తాసు పలికినంత మాత్రాన ఈరోజు గొప్పలకు పోరు. ఒక ఎస్ఐగా ఉండి నువ్వు ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీసుగా ఉండి నువ్వు గవర్నమెంట్ తరఫున ఉండాల్సింది పోయి ప్రజల పక్షాన నిలబడాల్సింది నువ్వే ఇల్లు నాకు గొంతు కాల్చి పెట్టి నా మీద తొక్కేదాని కోసం ప్రయత్నం చేశారని చెప్పి నువ్వు కేసు పెట్టడం అనేది ఒక 40 సంవత్సరాల ముందంటే ఏం సాక్ష్యాలు లేవని చెప్పేవారు. ఈరోజు ప్రతి కూడా రికార్డ్ అవుతాను. చిన్న పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొని ఉంటాను. ప్రతి ఒక్కరు రికార్డ్ అవుతా ఉంటుంది. కాబట్టి దీని అంతటికి కూడా తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి